డ్రగ్ ఒక్క డోస్ తీసుకుంటే దాదాపు 1 వీక్ వరకు మనము ఇంటాక్సికేషన్లో ఉండే డ్రగ్స్ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ ద వేస్ట్ ఆఫ్ టైం. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది డోపమైన్ డిటాక్స్. ఆ ఫాస్టింగ్ ఎందుకు ఉండాలంటే ఇందుకోసం ఉండాలి. ఇందుకోసం ఫాస్టింగ్ మన సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని వారంలో ఒక రోజు మనకున్న ఏ అలవాటు అయితే ఉందో ఆ అలవాటుని పూర్తిగా కంప్లీట్గా 24 అవర్స్ మనగలటం. మనకి రోజు చేసే పనులు, రోజు అయ్యే అలవాట్లని మానుకుని 24 అవర్స్ ఉండటం అంటే చాలా కష్టం. ఇట్స్ నాట్ ఈజీ, కానీ తప్పదు. ఉదాహరణకి షుగర్ పేషెంట్లు చూడండి, వాళ్ళు షుగరు తినరు. బీపీ పేషెంట్లు ఉప్పు తీసుకోరు, కారాలు తగ్గించి తింటారు ఫుడ్లో. ఎందుకంటే వాళ్ళు స్వీట్లు తిన్నా ఇలా ఉప్పు తీసుకున్నా ఇమ్మీడియట్గా కొన్ని అవర్స్లోనే దాని రిజల్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళకి చక్కెర వచ్చి పడిపోవటమో, లేకపోతే వీళ్ళకి ప్రమాదం, ఒక రకమైన ఇది రావటమో, షివరింగ్ రావటమో, ఆ భయం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా చాలా హెల్త్లో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అలవాట్ల వల్ల దీర్ఘంలో లైఫ్ ఆఫ్టర్ ఆ పీరియడ్ ఆఫ్ టైము లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాట్సాప్, సోషల్ మీడియా, గేమ్స్, ఈ అలవాట్లు ఏమైతే ఉన్నాయో ఇవి టైం తగ్గించుకోవచ్చు, అంత ప్రమాదం ఏం లేదు. కానీ పూర్తిగా మానేయవలసింది ఒకటి ఉంది, దట్ ఈస్ డ్రగ్స్. ఆల్కహాల్ ఆల్సో ఇప్పుడు ఇక సోషల్ లైఫ్లో ఇది అకేషనల్గా సోషల్ డ్రింకింగ్ ఇస్ నాట్ ది ప్రాబ్లం, బట్ డ్రగ్స్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మన లైఫ్ని, మన తర్వాత తరాల లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మన పేరెంట్స్, మన డిపెండెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ లైఫ్లు కూడా రూయిన్ చేసేటువంటి అలవాటు డ్రగ్స్.